వరినొక ఉప్మా వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ నైట్ టైం ఏమైనా వేడివేడిగా తినాలనిపిస్తే నేనైతే వరినొక ఉప్మా చేసుకొని తింటాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ రెసిపీ కోసం నేను ఒక గ్లాస్ దాకా వరినొకని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఒక 2 minutes వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ నూకంతా పక్కన పెట్టేసుకొని వేరే ఒక కడాయిలో పప్పు, ఆవాలు, నేను ఇక్కడ పెసరపప్పు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే శనగపప్పు, పెసరపప్పు రెండు కూడా వేసుకోవచ్చు. అలాగే చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మంచిగా అన్ని ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. అంటే ఉల్లిపాయ ముక్కలు చూడండి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ రవ్వను తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసుల దాకా వేసుకున్నాను. వాటర్ బాగా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. రవ్వ వేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటే వరినొక ఉప్మా రెడీ. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.